కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మహానాడు సభలో ఏపీ ప్రజలకు బాబు శుభవార్త. సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్న పవన్ కళ్యాణ్. ఆదికృష్ణమ్మ ఆధ్వర్యంలో మహానాడుకు బయలుదేరిన అదోని తెలుగు తమ్ముళ్ళు. మహానాడులో టీడీపీ 6 సూత్రాలు ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్. చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి
ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి ₹4,000 పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా ఒకటని కాదు, ఒక వర్గం అని కాదు,
ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా. సుమారుగా సినిమా రంగంలో ఒక పావు వంతు పైన చిరంజీవి గారి కుటుంబమే ఉంది అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నా, జనసేన పార్టీని స్థాపించారన్నా, అదేవిధంగా చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయ్యారన్నా, ప్రజారాజ్యం పార్టీని స్థాపించారన్నా, మూలం బేసు తెలుగు చలనచిత్ర సీమే. ఆ తెలుగు చలనచిత్ర సీమలో వారు నటులుగా తెలుగు ప్రజలకు పరిచయమై వారి అభిమానాన్ని పొంది దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి చిరంజీవి గారు కొంత దూరం ప్రయాణం చేసి విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు, ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రంగం నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీలోకి వచ్చారు అంటే, అధికారం వారి చేతిలో ఉంది అంటే ఆ రంగం వారు ఏమనుకుంటారు? సహజంగా మన కష్టాలు నష్టాలు మన ఇతిబాధలు తెలిసిన వారు ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, లేదు తమిళనాడులో జయలలిత గారు, అంతకుముందు ఎంజి రామచంద్రన్ గారు, ఎవరున్నా మన రంగానికి సంబంధించిన వారు రాజ్యాధికారం పొందారు అంటే మన రంగాన్ని జాగ్రత్తగా చూసుకుంటారనేటువంటి భావన కలగటం అనేది సహజమైనటువంటి అంశం. ఎవరైనా అలాగే భావిస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రే కాదు, సినిమాటోగ్రఫీ కూడా వారి పార్టీకి చెందినటువంటి దుర్గేష్ గారి చేతిలోకి తీసుకున్నారు. ఇంకా ఎక్కువ ఆశిస్తారు సినిమా ప్రముఖులు కానీ సినిమా రంగంలో ఉన్నవారు కానీ. అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే, ఇవాళ సినిమా నిర్మాతలతోనూ ఎగ్జిబిటర్స్తోనూ డిస్ట్రిబ్యూటర్లతోనూ ఉప ముఖ్యమంత్రి గారు ఘర్షణ వాతావరణానికి రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని, ఆయన తెలివి తక్కువ తనాన్ని, ఆయన గర్వాన్ని, ఆయన ఈగోని సూచిస్తుందనేది నాకు స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు ఈ సినిమా పాపం ప్రారంభించి 4-5 సంవత్సరాలు అవుతుంది. పాపం నిర్మాత అల్లాడిపోతున్నాడు. మొదటిగా డైరెక్షన్ తీసుకున్నటువంటి దర్శకుడు పారిపోయాడు. తర్వాత పాపం నిర్మాత గారి కొడుకే ఇవాళ దర్శకుడై ఆ సినిమాను పూర్తి చేశారు. ఎట్టకేలకు చిట్ట చివరకు కాల్ షీట్లు ఇవ్వక ఇబ్బంది పడి, బయటికి చెప్పుకోలేక నానా ఇబ్బంది పడి ఆ సినిమాని పూర్తి చేసుకున్నారు. జూన్ 12వ తారీఖున అది రిలీజ్కి సిద్ధమవుతుందని ప్రకటించారు. ఈ లోపల ఏం జరిగింది? థియేటర్ల యజమానులకి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యన కొద్దిగా వివాదం తలెత్తింది. ఆ వివాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే పర్సంటేజ్. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఇచ్చేటటువంటి సదుపాయాన్నే థియేటర్లకు కూడా ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ నుంచి కాదు. 2-3 నెలల నుంచి నలుగుతూ ఉంది. 1వ తారీఖు నుంచి సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మేము సమ్మె చేస్తాము, థియేటర్లు మూసేస్తాము అన్నారు. ఇది 100% యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప హరిహర వీరమల్లుని రిలీజ్ కాకుండా ఆపాలనేటువంటి దురుద్దేశంతో కుట్ర పని జరిగింది కాదు అనేది చాలా స్పష్టం. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తెలివి తక్కువతనమో లేకపోతే మరొకటో నాకు తెలియదు, కానీ నా హరిహర వీరమల్లును ఆపడం కోసమే ఇవాళ ఈ కుట్రంతా జరుగుతుంది అనేది ఆయన అభిప్రాయపడ్డాడు, ఆవేశపడిపోయాడు. వెంటనే దీని మీద అసలు ఎందుకు వీళ్ళు థియేటర్ సమ్మె చేస్తున్నారు, నేను 12వ తారీఖు నా చిత్రం రిలీజ్ అవుతుంటే 1వ తారీఖు నుంచి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కేవలం
నా మీద పగతోనే చేస్తున్నారనేటువంటి ఒక భ్రమతో దుర్గేష్ గారి చేత ఒక ఎంక్వైరీ చేయించారు. ఆ తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నిన్న ఒక పెద్ద ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. దానిలో సినిమా రంగం మీద నిప్పులు చెరిగే కార్యక్రమం చేశారు, విషం కక్కే కార్యక్రమం కూడా చేశారు. అదేంటంటే, మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మేము గిఫ్ట్ ఇస్తే వాళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, చాలా సంతోషం అంటే వ్యంగ్యంగా, కోపంగా. అసలు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అయితే సినిమా రంగ ప్రముఖులు ఎందుకు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేది ఒక ప్రశ్న వేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటనలో. మరి ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందో నాకు అర్థం కాలా. అసలు సినిమా ప్రముఖులందరూ వచ్చి కలవాలి అంటే నువ్వే ప్రముఖుడు కదా, వాళ్ళందరూ వచ్చి కలిసేదానికి నువ్వు సదుపాయం చేయాలి కదా, వారిని ఆహ్వానించాలి కదా. సరే, వాళ్ళు రాలేదు, ఎందుకు మీకు బాధ, ఎందుకు ఆ ఈగోయిజం మీకు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? థియేటర్ల యజమానులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇది ఇక్కడ ప్రశ్న. అంతేకాదు, అసలు థియేటర్లో సదుపాయాలు ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. పౌర సరఫరాల శాఖ నుంచి అన్నీ చెక్ చేసే మార్గాలు చేస్తాం. అసలు ట్యాక్సులు కడుతున్నారు లేదా అది కూడా తేల్చేస్తాం. అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు. ఇన్నాళ్ళు మీరు చూసి చూడనట్టు పోయాం, ఇవాళకి మేము చూసి చూడనట్టు పోయే పరిస్థితిలో లేవు, మీ మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తాము అనేటువంటి మాట ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఏమిటి ధోరణి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? విఘ్నులు మీరు. మీకు ఎందుకంత ఆవేశం వచ్చింది? నిజంగా మీ మీద కుట్ర చేసేటటువంటి సాహసం సినిమా రంగంలో ఎవరికైనా ఉందా? నెంబర్ 1 హీరో, అందులోనూ అధికారంలో ఉన్నారు. వాళ్ళేమి పెద్ద కార్మికుల్లాగా ఆవేశపడి ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు సినిమా రంగంలో ఎక్కడా ఉండదు. వస్తారు, సంప్రదిస్తారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మేమున్నా అంతే, మీరున్నా అంతే. మేమున్నప్పుడు చాలా చక్కగా నిర్వహించామని మేము అనుకుంటున్నాం. మేమున్నప్పుడు చక్కగా నిర్వహించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హెరాస్ చేశారు అని మీరు చెబుతూ, మేమేదో కాపాడాము వాళ్ళని, అందువల్ల మాకు రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారు అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం. మీరు సినిమా రంగం నుంచి వచ్చి ఇంత ఎదిగినందుకు మీరు సినిమా రంగానికి గిఫ్ట్ ఇవ్వాలా? మీరు వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి. ఇది చేయాల్సినటువంటి విషయం. ఎందుకు విషయం కక్కుతారు? నాకైతే స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. హరిహర వీరమల్లుని రిలీజ్ కాకోకుండా ఆపటం కోసం థియేటర్లు సమ్మె చేయటం లేదు. వారి సమస్యల కోసం వారు సమ్మె చేస్తున్నారు. యాదృచ్ఛికంగా రెండు ఒకసారి జరిగినాయి. అసలు మీ హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దో, ఎన్నిసార్లు డేట్లు ఇచ్చారో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. అనేక సార్లు అనేక డేట్లు ఇచ్చారు. చివరికి ఎట్టగేలకు చిట్ట చివరకు ఈ మధ్యనే వాళ్ళకి డేట్లు ఇచ్చి 12వ తారీఖున రిలీజ్కి మీరు డేట్ ఇచ్చారు. మంచిదే. సరే, ఆ సినిమా సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అది మాకు అనవసరమైన అంశం. ఎందుకంటే చాలా కాలం నుంచి అది తీస్తున్నారు కాబట్టి మాకు మీ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, కనకవర్షం కురిపించాలని, మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానిలో ఏమి తప్పులేదు. కానీ మీ మీద కుట్రలు చేసి మీ సినిమాను ఆపాలని అనుకుని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసే విధంగా మీరు వాళ్ళని బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మీకు తగదు అనేది నా సలహా. మీరు పాటిస్తారా లేదా అది వేరే అంశం. అఫ్కోర్స్ చివరికి సమ్మె విరమించుకున్నారనుకోండి, విరమించుకోక థియేటర్లు క్లోజ్ చేసుకుని వాళ్ళు కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. థియేటర్లకు ఉండే ఇబ్బందులు థియేటర్లకు ఉన్నాయి, మల్టీప్లెక్స్కి ఉండే ఇబ్బందులు మల్టీప్లెక్స్లకు ఉన్నాయి. థియేటర్లు చాలా చోట్ల పడగొట్టేసి కళ్యాణ మండపాలు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. థియేటర్లను కూల్చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్లు బాగున్నాయి, కానీ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న అంశం నాకన్నా గౌరవనీయమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. వారి కష్టాల్లో పాలు పంచుకోండి తప్ప మీ హరిహర వీరమలుని ఏదో నలిపేద్దాం, పిసికేద్దాం అని ఈ థియేటర్ల యజమానులు సమ్మె చేస్తున్నారనేటువంటి ఒక అపోహ పడి మీరు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా కాస్త విశాల హృదయంతో ఆలోచించండి. సినిమా ఫీల్డ్కి ఏదైనా సహాయం చేస్తే మిమ్మల్ని మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అవసరమైతే మళ్ళీ సినిమా ఫీల్డ్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా మీకు ఉండొచ్చు.
దాన్ని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవటం మంచిదని ఒక ఉచిత సలహాని మీకు ఇస్తున్నాం. పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, కృష్ణమ్మ 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 గారి నాయకత్వం. అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న అన్నారు అన్న ఎన్టీఆర్. మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ మరొక 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి. తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ మూల సిద్ధాంతం. దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కాలం మారుతున్నాయి, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వాళ్ళ ఆలోచనల విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మగౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమికొట్టాం. మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత.
ఇవి మన 6 శాసనాలు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే